హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 9th జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా రెండు స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ మోర్ దెన్ 200 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సో మార్నింగ్ 11 o'clock తర్వాత నుంచి సెల్లింగ్ ప్రెషర్ హెవీగా ఉంది. మార్నింగ్ కూడా కొంచెం వాలటైల్గా ఉంది. తర్వాత సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది. ఏ దశలో కూడా రికవరీ సూచనలు ఏం కనిపించలేదు మార్నింగ్ చూస్తే. డే లోకి దగ్గరలోనే క్లోజ్ అయింది 21,513 దగ్గర. సో నిఫ్టీ 50లో 12 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 38 స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. మెయిన్ గా బ్యాంక్ నిఫ్టీ మనకి ఎక్కువగా డ్రాగ్ చేసింది బ్యాంకింగ్ స్టాక్స్ ద్వారా. సో మనకి నిఫ్టీ కూడా అవే ఎక్కువగా డ్రాగ్ చేసినాయి అనుకోవచ్చు. సో కాంట్రిబ్యూషన్ గా చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్, ఎస్బీఐ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థానీ యూనిలివర్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్ ఇవన్నీ కూడా నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేశాయి. పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో హెచ్సిఎల్ టెక్నాలజీస్, తర్వాత అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, హీరో మోటార్ కార్ప్ ఇవి కొంచెం పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా హెవీగానే మైనస్ అయింది. దాదాపుగా 1.47% మైనస్ లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ లో ఓన్లీ ఒక్క స్టాక్ మాత్రమే పాజిటివ్ ఉంటే మిగిలిన 11 స్టాక్స్ నెగిటివ్ లో ఉన్నాయి. టోటల్ గా దాదాపుగా 648 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీని డ్రాగ్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. స్టాక్ ప్రైస్ వైజ్ గా 1.11% మైనస్ లో క్లోజ్ అయితే ఈ ఒక్క స్టాక్ చేపట్టి బ్యాంక్ నిఫ్టీలో 219 పాయింట్లు మైనస్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ ఇవన్నీ కూడా నెగిటివ్ ఉంటాన బ్యాంక్ నిఫ్టీలో హెవీ మైనస్ చూసాం. నెక్స్ట్ టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. మనం ఫస్ట్ నిఫ్టీకి చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం అనుకున్నాం లాస్ట్ వీడియోలో అనుకున్నాం 21,565 మనకి టెక్నికల్ గా సపోర్ట్ ఉండే ఏరియా అని, కానీ ఆ ఏరియాని కూడా బ్రేక్ చేసింది. అయితే ఈ రోజు లో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీక్ లో అండ్ ఈ రోజు లో సేమ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి మనం. 21,498 ఆర్ 495 ఈ లెవెల్ కన్నా కిందకు వెళ్తే మాత్రం బేరిష్నెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మన కీ లెవెల్లో పెద్ద మార్పు లేదు. వన్స్ 21,500 కన్నా కిందకి వెళ్ళి అక్కడ సస్టైన్ గా ఉంటే మాత్రం 21,360 మన కీ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు. సో కీ లెవెల్ దగ్గరే మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో అది ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. అది బ్రీచ్ అయితే మాత్రం మన సెనారియో మారిపోతుంది. సో మనం సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు మన కీ లెవెల్ ని టెస్ట్ చేసింది. ఆల్రెడీ గతంలో కూడా ఒక రోజు టెస్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళి ఈ రోజు రీటెస్ట్ చేసింది. మల్టిపుల్ టెస్టింగ్ జరుగుతున్నాయి మన కీ లెవెల్ ని. సో ఈ కీ లెవెల్ ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. 47,450 ఇది లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ కాదు, యావరేజ్ ప్రైస్ ఇది. సో లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ చూస్తే మనకి 47,462 ఆర్ 63 ఆ లెవెల్స్ దగ్గరే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మన కీ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది ఈ రోజు. సో రేపు దీనికన్నా కిందకి వెళ్తే మాత్రం బేరిష్నెస్ కంటిన్యూ కావచ్చు. ఇది డౌన్ సైడ్. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఓన్లీ మనకి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది 47,153. ఇది మంత్లీ పివోట్. ఇది ఒక్కటే మనకి టెక్నికల్ గా సపోర్ట్. ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా కొంచెం షార్ప్ డౌన్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మేబీ 46,735 ఆర్ 46,500 ఇక్కడ ఒక కొంత గ్యాప్ ఏరియా అండ్ ఆల్సో డిమాండ్ ఏరియా ఉంది. ఈ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం. 47,460 బ్రేక్ అయ్యి దానికన్నా కింద సస్టైనబుల్ గా ఉంటే మాత్రం కొంచెం బేరిష్కి వెళ్ళి ఈ లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అప్ సైడ్ కి వెళ్తే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 490, 47,490, దాని తర్వాత 48,030 ఈ రెండు లెవెల్స్ అప్ సైడ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి టాటా కెమికల్స్. కెమికల్ స్టాక్స్ లో బాగా డౌన్ ట్రెండ్ చూసాం ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా. ఆల్ కెమికల్ స్టాక్స్
టాటా కెమికల్స్ కావచ్చు, నవీన్ ఫ్లోరిన్ కావచ్చు, ఇట్లాంటి స్టాక్స్ అన్నిట్లో కూడా నెగటివ్ మూమెంటమే చూసాము. సో ఇక్కడ మనకి టాటా కెమికల్స్ లో కొంత పుల్ బ్యాక్ వస్తే మనకి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఇప్పుడు ఉన్న సెనారియో ప్రకారం ఇది ఫర్దర్ గా కొంత కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మంచి ర్యాలీ చూసాం ఇక్కడ 985-88 లెవెల్ నుంచి 1145 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కొంత కరెక్ట్ అవుతుంది. ఫ్రైడే కూడా కొంత బేరిష్నెస్ కనిపించింది అండ్ ఈ రోజు కూడా లోయర్ లో లోయర్ హై ఫామ్ అయింది. సో ఇది ఫర్దర్ గా వీక్నెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. మేబీ మంత్లీ పివోట్ లెవెల్ 1064 ఉంది. ఈ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సో దీంట్లో ట్రేడ్ ఎట్లా చేయాలి అంటే హైయర్ లెవెల్ కి వెళ్తే కొంత షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. వీక్లీ పివోట్ లెవెల్ 1113 రూపీస్ ఉంది. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ఒక సెల్లింగ్ ఏరియా లాగా కూడా తీసుకోవచ్చు. మనం ఇది సెల్లింగ్ ఏరియా లాగా తీసుకుంటే మన స్టాప్ లాస్ ప్రీవియస్ స్వింగ్ హై కన్నా పైన స్టాప్ లాస్ పెట్టుకొని డౌన్ సైడ్ మన ప్రాఫిట్ టార్గెట్ 1064 ని పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ వన్ టైప్ ఆఫ్ ట్రేడ్. సో సెకండ్ టైప్ ఆఫ్ ట్రేడ్ ఎలా ఉంటుంది అంటే ప్రైస్ డౌన్ కి వచ్చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఒక లాంగ్ ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే ఇది మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ ఒక మనకి బుల్లిష్ ఎంట్రీ క్యాండిల్ రావాలి. అలా వచ్చినప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దీని ప్రైస్ టార్గెట్ ఇక్కడ దాకా ఉంటుంది. అప్పుడు 1113 దాకా ఇక్కడ ఎంట్రీ మనం లాంగ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు మన స్టాప్ లాస్ 25 రూపీస్ ఆర్ 30 రూపీస్ మాక్సిమం. అందుకన్నా ఎక్కువ స్టాప్ లాస్ పెట్టాల్సిన అవసరం లేదు. అందుకన్నా డౌన్ అయితే మాత్రం ఫర్దర్ గా మళ్ళీ ఈ ప్రీవియస్ లోస్ కి వచ్చే అవకాశం ఉంటుంది 988 ఆర్ 990 ఆ లెవెల్స్ కి. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక స్టాక్ ని ఐడెంటిఫై చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్ గా లెవెల్స్ వేసుకొని ఆ లెవెల్స్ ప్రకారం తీసుకోవచ్చు. ఇంకొక సిగ్నిఫికెన్స్ ఈ స్టాక్ లో ఏంటి అంటే మంత్లీ పివోట్ లెవెల్ ఏదైతే ఉందో 1064 ఇది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో మల్టిపుల్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నప్పుడు అక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టాక్ లో ఐదర్ వే మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లెవెల్స్ పెట్టుకొని స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది టాటా కెమికల్స్. ఈ స్టాక్ వచ్చి అదానీ పోర్ట్స్. అదానీ పోర్ట్స్ ఇప్పుడు 1168 దగ్గర క్లోజ్ అయింది. దీనికి ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది 1162, కానీ దాన్ని క్రాస్ చేసి దాని పైన క్లోజ్ అయింది. అండ్ ఇంకొకటి మొమెంటం స్ట్రాంగ్ ఉంది అప్ సైడ్ వెళ్ళటానికి. ఇంకొకటి ఇంపార్టెంట్ గా చూస్తే ఈ రోజు మార్కెట్ ఇంత డౌన్ అయిన తర్వాత కూడా స్టాక్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. అదానీ పోర్ట్స్ వచ్చి మనకి ఈ రోజు 1.26% పాజిటివ్ గా క్లోజ్ అయింది. హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరిగింది ఇంట్రాడేలో, కానీ క్లోజింగ్ వచ్చేసరికి మాత్రం స్ట్రాంగ్ క్లోజింగ్ కనపడుతుంది. సో ఇది హైయర్ లెవెల్స్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ లెవెల్ బ్రేక్ కాకపోతే 1112 మనకి వీక్లీ పివోట్ లెవెల్ ఇది. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్. ఎనీ పుల్ బ్యాక్ లో బై చేయొచ్చు, లేదా ఈ రోజు హైని బ్రేక్ చేసినా గానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. హైయర్ లెవెల్లో వన్స్ పైకి వెళ్తే మాత్రం నెక్స్ట్ మనకి 1260 వరకు మధ్యలో ఎక్కడ కూడా టెక్నికల్ గా రెసిస్టెన్స్ పాయింట్ లేదు. ఎందుకంటే ఈ వేవ్ ఏదైతే ఉందో ఈ వేవ్ ఎక్స్టెన్షన్, సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ వేవ్ ఎక్స్టెన్షన్ లో ఇది ఇప్పుడు 1162 అనేది 61.8% రీట్రేస్మెంట్ లెవెల్. దాని తర్వాత 100% రీట్రేస్మెంట్ లెవెల్. 100% రీట్రేస్మెంట్ లెవెల్ చూస్తే 1260 దగ్గర ఉంది. సో టెక్నికల్ గా మధ్యలో ఎక్కడ మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లేదు. కాబట్టి వన్స్ ఇది మొమెంటం స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇది ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్ళి ఈ లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే 1200 దగ్గర కొంత పుట్ రైటింగ్ కాల్ రైటింగ్ జరిగింది. 1200 దగ్గర కాల్ రైటింగ్ ఉంది కాబట్టి అది కొంత టెక్నికల్ గా మనకి కొంత రెసిస్టెన్స్ ఇవ్వచ్చు, కానీ దాన్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలే కనపడుతున్నాయి. అయితే ఇది కొంచెం హై బీటా స్టాక్, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది అదానీ పోర్ట్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.